దునియా అనే కొత్త మూవీతో మీ అందరి ముందుకి త్వరలో రాబోతున్నాం. 16th వచ్చేసి ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నామండి. ఈరోజు వచ్చేసి సెన్సార్ వర్క్స్తో సహా అన్నీ కంప్లీట్ అయినాయి. ఫస్ట్ కాపీ కూడా వచ్చింది. టెక్నికల్ పారామీటర్ అన్నీ మేము చెక్ చేసుకున్నాం. ఎవ్రీథింగ్ కేమ్ అప్ వెల్ అండ్ వీ హోప్ పీపుల్ విల్ అప్రిషియేట్ అవర్ ఎఫర్ట్స్. మోర్ ఓవర్ ఐడ్ లైక్ టు టాక్ అబౌట్ దునియా కాన్సెప్ట్ అండి. బేసికల్లీ నార్మల్గా దునియా అనేది ఒక హిందీ టైటిల్ అని చెప్పేసి అందరూ వచ్చేసి హిందీ మూవీ అనుకున్నారు. అట్ ద సేమ్ టైం వచ్చేసి ఇట్ ఈస్ బిలాంగ్స్ టు అదర్ రీజనల్ ఫిల్మ్ అనుకున్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ అదర్ రీజనల్ మూవీ అండ్ ఇట్ ఈస్ స్ట్రైట్ తెలుగు మూవీ అండి. అట్ ద సేమ్ టైం వచ్చేసి దునియా అనే కాన్సెప్ట్లో మేము మాట్లాడిన పారామీటర్స్, వీ స్పోక్ అబౌట్ ఫ్రెండ్షిప్, వీ స్పోక్ అబౌట్ లవ్, వీ స్పోక్ అబౌట్ కంట్రీ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఎంటర్టైన్మెంట్తో పాటు అదర్ పారామీటర్స్ లైక్ లవ్ అండ్ ఫ్రెండ్షిప్ గురించి ఎక్కువ హైలైట్ చేయడం జరిగింది ఈ మూవీలో. పీపుల్ వచ్చేసి దునియాని ఎందుకు చూడాలి అనే ప్రశ్నకు మాత్రం నేను ఎట్ ప్రజెంట్ వచ్చేసి చాలా వెరీ లెస్ జస్టిఫికేషన్ ఇవ్వగలను. ఎందుకంటే బేసికల్లీ యాజ్ ఎ డైరెక్టర్ వచ్చేసి 2.5 hours వచ్చేసి వాట్ ఎవర్ ఐ హ్యావ్ టు స్పీక్ ఐ హ్యావ్ స్పోకెన్ ఆల్రెడీ, ఇట్స్ ఓవర్. కాకపోతే ఏంటంటే ఫస్ట్ టైం ఎవరైతే మూవీకి వస్తున్నారో వాళ్ళు మాత్రం ఒక్కసారి చూడండి. మీకు నచ్చకపోతే నా వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్లో లాంచ్ చేయండి, లాగిన్ అవ్వండి. మీకు ఏది నచ్చిందో ఏది నచ్చలేదో ఫ్రాంక్గా చెప్పండి. యూ డోంట్ మైండ్ ఇన్ టేకింగ్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ యూ గైస్ బికాస్ ఆఫ్టర్ ఆల్ వీఆర్ మేకింగ్ మూవీ ఫర్ యువర్ పర్పస్. కాబట్టి దునియాలో వచ్చేసి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పేసి నేను హైప్ క్రియేట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే నార్మల్గా ఇక్కడ జరుగుతున్న విషయాన్ని నేను హైలైట్ చేశాను. మోర్ ఓవర్ ఇట్స్ అబౌట్ ద టెర్రరిజం అనే ఒక ప్లాట్ని చాలా నైస్గా ప్రజెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక టెర్రరిజం అంటే 100% టెర్రరిజం గురించి మాట్లాడలేదండి. బేసికల్లీ ఒక ఫ్రెండ్షిప్ నుంచి స్టార్ట్ చేసుకొని దాంట్లో ఒక లవ్ అనే ఒక ఎమోషన్ యాడ్ చేసుకొని దాంట్లో వచ్చేసి ఒక సెంటిమెంట్ని కవర్ చేసుకుంటూ మిక్సప్ చేసుకుంటూ హ్యుమానిటీ అనే దాన్ని బాగా హైలైట్ చేశాం. టెర్రరిస్ట్ అనగానే అందరూ వచ్చేసి ఒక నెగిటివ్ ఇంపాక్ట్తో చూస్తారు. అలా అని నేను టెర్రరిస్ట్ని వచ్చేసి పాజిటివ్గా కూడా చూపించలేదు. హ్యూమన్ని హ్యూమన్గానే చూపించాను. చెడ్డవాడిని చెడ్డవాడిగానే చెప్పాను, మంచివాడిని మంచివాడిగానే చెప్పాను. కొంతమంది మంచివాళ్ళు కూడా ఉంటారు. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ వచ్చేసి దే ఆర్ ట్రాప్డ్ ఇన్ టు దిస్ పర్టిక్యులర్ టెర్రరిజం. దట్ ఈస్ వాట్ ఐ స్పోక్ అబౌట్ ద టెర్రరిజం. బట్ రెస్ట్ ఆఫ్ ద పారామీటర్స్ వచ్చేసి మీ అందరు మనసులు హద్దులు ఉంటాయి. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ as far as story dealing is concerned. Actually 6 క్యారెక్టర్స్ని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 1 year బ్యాక్ స్టోరీ రాసుకున్నప్పుడే సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. దీంట్లో వచ్చేసి ఆల్ క్యారెక్టర్స్ని ఆఫీస్లో వచ్చేసి ఒక 6 months కంటిన్యూస్గా వర్క్షాప్ కండక్ట్ చేసాం. ఈ వర్క్షాప్లో ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ వచ్చేసి మేము ఫస్టే ప్రాక్టీస్ చేసుకొని షూటింగ్ చేసుకున్నాం అనమాట. ప్రీ ప్రొడక్షన్లో వచ్చేసి వర్క్షాప్ను కూడా ఆ డేస్ని కూడా ఇంక్లూడ్ చేసి ప్రీ ప్రొడక్షన్ ప్లాన్ చేసాం. మాకు ప్రీ ప్రొడక్షన్లో వచ్చేసి బేసికల్లీ వచ్చేసి వీ డిడ్ లాట్ ఆఫ్ వర్క్. లైక్ వర్క్షాప్ కండక్ట్ చేసాము, నెక్స్ట్ వచ్చేసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించాము, నెక్స్ట్ వచ్చేసి ఫైట్ సీక్వెన్సెస్. ఈ మూవీలో వచ్చేసి అందరూ అప్రిషియేట్ చేసేది ఫైట్ సీక్వెన్సెస్ని బాగా అప్రిషియేట్ చేస్తారు. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. ఆ ఫైట్ సీక్వెన్సెస్ని కూడా ఒక 10 days కంటిన్యూస్ 10 days మేము ప్రాక్టీస్ చేయించాం మా ముగ్గురు బాయ్స్తో. విలన్ కూడా ఎక్కడో పంజాబ్లో ఉంటాడండి మా విలన్. యాక్చువల్గా అతన్ని ఇక్కడ పిలిపించి సపరేట్గా పిలిపించి అతనితో వచ్చేసి ప్రాక్టీస్ చేయించాం. ఎందుకంటే అతన్ని జిమ్నాస్టిక్ బాడీ, నార్మల్గా ఈ బాడీ ఉన్న వాళ్ళకి అంత తిరుగు అనమాట. ఈ హ్యాండ్ పొజిషన్స్ అన్ని ఈజీగా రావు. బట్ వి టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు కోప్ అప్ విత్ ద థింగ్స్ అనమాట. మేము 10 days కంటిన్యూస్ ప్రాక్టీస్ చేసాం అన్ని సీన్స్. ఇలా ముగ్గురు మధ్య జరిగే సన్నివేశాలు చాలా ఆనందంగా, అంటే మేము చాలా హ్యాపీగా ఉంటాయి అనమాట, లైవ్లీగా ఉంటాయి. ఇన్ ద సెన్స్ దే ఆర్ నాట్ అవే ఫ్రమ్ ద స్క్రిప్ట్, దే ఆర్ పార్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్, ఎంటర్టైన్మెంట్ అనేది. ఇంటెక్ ఫిల్మ్స్ బ్యానర్లో దునియా అనే మూవీని మీ ముందుకు తీసుకొస్తున్నాం. నిర్మాత గారు వచ్చి మా కొలీగ్ అండి. వన్ ఆఫ్ అవర్ డివిజన్స్లో, ఎలక్ట్రికల్ డివిజన్స్లో ఆయన పనిచేస్తున్నారు. సో ఆయన దగ్గర మంచి స్టోరీ ఉందని వినటం జరిగి ఆ తర్వాత అది మనమే ఎందుకు తీయకూడదు అనే ఉద్దేశంతో నేను ముందుకు వెళ్ళడం జరిగిందండి. ఆయన ఈ సినిమాలో మానవత్వ విలువలు, ఒకటి ప్రేమ, స్నేహితుల మధ్య ఎలాంటి రిలేషన్ ఉండాలి, అది దేశం పట్ల వచ్చేపాటికి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, అలా ఫ్రెండ్స్ ఎలా దాన్ని అటాక్ చేయాలి అనేది బాగా చూపించారండి. ప్రేమ, ఫ్రెండ్స్ మధ్య కుల మతాలు ఉండవు, భారతీయత అనేదాన్ని కూడా బాగా చెప్పారు. ఈ మధ్యకాలంలో
ఇన్ని ఎలిమెంట్స్ని అన్నింటినీ కలుపుకొని సినిమా తీసింది ఎక్కడ చూడలేదండి నేను. యాజ్ లేడీ ప్రొడ్యూసర్గా మంచి మూవీని తెరకెక్కించామనే ఆనందంతో ఉన్నామండి. బట్ ఎనీ హోప్ పీపుల్ అప్రిషియేట్ చేస్తారని అనుకుంటున్నాం. మంచి మూవీస్ అనేవి ఇలా వస్తూ ఉంటే ఆదరిస్తుంటే ఇంకొకరి మన బ్యానర్లో ఇంకొకటి చేసుకుంటా ముందుకు వెళ్దామని ఆలోచనతో ఉన్నామండి. ప్రతి ఒక్కళ్ళు కష్టపడ్డారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మన మధ్యలో రిలీజియన్ బేస్డ్ కానివ్వండి, క్యాస్ట్ మీద కానివ్వండి ఎన్నో విభేదాలు ఉండొచ్చు, ప్రాంతీయ పరంగా కూడా విభేదాలు ఉండొచ్చు. బట్ దేశం విషయానికి వస్తే మాత్రం అందరం ఐకమత్యంగా పోరాడతాము. ఎన్నో సమస్యలు వచ్చాయి, వరల్డ్ కప్ విషయంలో కానివ్వండి, లేకపోతే అన్నా హజారే విషయంలో కానివ్వండి, అందరు ఐక్యంగా పోరాడారు. సో ఈ ఫిల్మ్ విషయానికి వస్తే మాత్రం మాకు ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తాము, మేము ముగ్గురం స్నేహితులము. ఆ ప్రాబ్లం నుండి మేము బయటికి రావడమే కాకుండా దేశాన్ని ఎలా కాపాడమనే సబ్జెక్ట్ బేస్ చేసుకొని ఈ సినిమా తీయడం జరిగింది. మా డైరెక్టర్ ఎల్కే రావు గారు ఒక మొదటి సినిమా అయినా కూడా ఇలాంటి స్క్రిప్ట్ని ఎంచుకొని మాలాంటి కొత్త వాళ్ళతో చేయగలుగుతామన్న నమ్మకం పెట్టుకొని మా మీద ఇంత లార్జ్ స్కేల్లో తీయడం అనేది ఇట్స్ అ బిగ్ థింగ్ అండి. ఒక కొత్త డైరెక్టర్ ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకోవడమే ఒక పెద్ద విషయం. అలాంటి సబ్జెక్ట్ ఎంచుకున్నప్పుడు దాన్ని ఒక ప్రొడ్యూసర్ ఆ స్కేల్లో చూపించగలగడం అనేది, ఫర్ దాట్ యూ నీడ్ అ వెరీ గుడ్ ప్రొడ్యూసర్. గీతాశ్రీ మేడం ఈ సినిమా విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, క్వాలిటీ విషయంలో కానివ్వండి, లేకపోతే ప్రమోషన్స్ విషయంలో కానివ్వండి, లేకపోతే రిలీజ్ విషయంలో కానివ్వండి. జనరల్గా కొత్త సినిమా అంటే యాక్చువల్లీ చేయడం ఒక ఎత్తు, దాన్ని రిలీజ్ చేయడం ఇంకో ఎత్తు. బట్ ప్రమోషన్స్ విషయంగా, రిలీజ్ విషయంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. అండ్ టెక్నీషియన్స్ విషయానికి వస్తే ఇందాకనే చెప్పాను, మా డైరెక్టర్ ఎల్కే రావు గారు ఈజ్ లైక్ డన్ ఏ ఫ్యాబులస్ జాబ్. ఇంతమంది కొత్త వాళ్ళని పెట్టుకొని ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకొని వాళ్ళతో చేయించుకోగలగడం అదొక గొప్ప విషయం. అలాగే ఈ మ్యూజిక్ రమణ్ రాథోడ్ ఈ ఫిల్మ్కి అద్భుతమైన మ్యూజిక్ వేయడమే కాకుండా మంచి ఆర్ఆర్ ఇచ్చారు. ఒక యాక్షన్ ఫిల్మ్కి ఆర్ఆర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో మీకు ఒక రోజా, ఒక భారతీయుడు అలాంటి ఫిల్మ్స్ ఎలా అయితే మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తారో మా సినిమా కూడా మీకు ఆ రేంజ్లోనే నచ్చుతుందని మేము అందరం ఆశిస్తున్నాము. హాయ్ అండి, నా పేరు క్రాంతి. దునియా సినిమాతో హీరోగా మేము ముందుకు రాబోతున్నాను. దునియా మూవీ ఈ మంత్ డిసెంబర్ 16 రిలీజ్ చేస్తున్నాము. మూవీ అంతా కంప్లీట్ అయిందండి. అండ్ ఈ మూవీలో నా క్యారెక్టర్ అంటే ఒక కాలేజ్ అయిపోయాక ఒక స్టూడెంట్ హ్యాపీగా తన లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఒక గర్ల్ ఫ్రెండ్ ఇదంతా లైక్ ఆర్డినరీ స్టూడెంట్ కాలేజ్ అయిపోయాక జాబ్ చేసుకుంటూ ఎలా లైఫ్ లీడ్ చేస్తాడో, సడన్గా ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తే తన లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి అండ్ ఆ ప్రాబ్లం ఒక కంట్రీకి రిలేటెడ్ ఉంటే తను ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటాడు ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ కావడానికి. అండ్ బేసికలీ ఇది ముగ్గురు ఫ్రెండ్షిప్కి సంబంధించిందండి. ముగ్గురు ఫ్రెండ్స్ లైక్ ప్రాబ్లం వస్తే ఫ్రెండ్ కోసం ఒక ఫ్రెండ్ ఎంతవరకు వెళ్ళగలుగుతాడు, ఏం చేయగలుగుతాడు అనేది ఈ సినిమా ద్వారా చెప్తున్నాం. అండ్ సినిమా కంప్లీట్ అయింది అండ్ మేము చాలా హ్యాపీ ఉన్నాం, చాలా బాగా వచ్చింది మూవీ అని. అండ్ సినిమా అయిపోయాక నా ఫ్రెండ్కి చూపించానండి ఒక మూవీని ఎలా ఉంది ఒపీనియన్ తెలుసుకోవడానికి. తనకి మూవీకి సంబంధమే లేదు, బట్ చూశాడు అండ్ చూసి నాకు 3 పాయింట్స్ ఈ మూవీ ఎందుకు చూడాలి అంటే 3 పాయింట్స్ చెప్పాడు. మూవీ ఒక మంచి ఫ్రెష్ ఫీల్తో వస్తుంది. మూవీ అంతా కొత్త వాళ్ళము, ఒక ఫ్రెష్ చూడంగానే అనిపించింది. లైక్ తను చెప్పడం చాలా ఫ్రెష్గా ఉంది మూవీ. అండ్ ఒక కథని జెన్యూన్గా చెప్పాడు డైరెక్టర్. లైక్ అటు డీవియేషన్స్ కానీ ఒక హీరోని ఇంట్రడ్యూస్ చేద్దాం అలా కాకుండా కథని జెన్యూన్గా చెప్పారు. అండ్ మీరంతా కొత్త వాళ్ళలా కాకుండా ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ ఎక్కడ కొత్త వాళ్ళలా కాకుండా ఎక్స్ప్రెషన్స్ కానీ ఎక్కడ ఆర్టిఫిషియల్గా కనిపించలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ న్యాచురల్గా ఉంది. అండ్ ఆ మూవీ ఫీల్ అయ్యాడు తను ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ కాకుండా ఒక మెసేజ్ని అలా చెప్పడం అనేది అది చాలా కొత్తగా అనిపించింది. అండ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అండ్ కంగ్రాట్స్ చెప్పి మూవీ డెఫినెట్గా హిట్ అవుతుందని చెప్పి కంగ్రాట్స్ చెప్పాడు. అప్పుడే నాకు లైక్ నమ్మకం కలిగింది. ఎందుకంటే మేము చూసుకోవడం ఒకటి అండ్ వేరే వాళ్ళ మూవీకి సంబంధం లేకుండా తను చూసి నాకు చెప్పడం అనేది ఇట్స్ రియలీ హ్యాపీ థింగ్ అండి. అండ్ మూవీ అంటే మ్యూజిక్ విషయానికి వస్తే లైక్ మ్యూజికల్లీ చాలా బాగుంది మూవీ. సాంగ్స్ కానీ లైక్ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ అంతా బాగా వచ్చింది. డెఫినెట్గా ఈ మూవీ అందరికీ ఒక రికగ్నిషన్ వస్తుందని అండ్ మీకు చాలా నచ్చుతుందని మీరు డెఫినెట్గా వెళ్ళండి మూవీకి, చూడండి. అండ్ ట్రైలర్స్ కానీ ఇప్పుడున్న హోర్డింగ్స్ కానీ ఇవన్నీ చూస్తే అందరు నాకు రెస్పాన్స్ నా నుంచి ఇన్ని రోజులు నా ఫ్రెండ్స్ కానీ పేరెంట్స్ కానీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నా నుంచి దాంతో నేను వస్తున్నాను అనుకుంటున్నాను. అండ్ వాళ్ళు చూశాక చెప్పారు లైక్ హోర్డింగ్స్ కానీ ట్రైలర్ చూస్తూనే అర్థమవుతుంది మూవీలో క్రియేటివిటీ ఉంది. ఆ మూవీ ఎక్స్పెక్టేషన్స్ ఏదనేది అవి చూస్తూనే అర్థమైపోతుంది. ఇదేదో కొత్త వాళ్ళం ఏదో చేసామని కాకుండా ఇట్స్ రియలీ ఒక పెద్ద సినిమా అండి. ఇది అంటే చెప్పాలంటే యాక్టర్స్ అంతా కొత్తగానే ఇది డెఫినెట్లీ పెద్ద సినిమా. అండ్ డెఫినెట్గా అందరికీ నచ్చుతుందని తప్పక చూడండి సినిమా దునియా.
Hi, myself Anusha Jain, and what should I say about the film? My friends have already told much about the film. So I'll tell you about my character in the film. I am playing a chemical engineer in the film, and I belong to a very affluent family in the film. So a little proud and arrogant in the film. But when loves enter in her life, and then a snooty girl turns into a real lover. This is my character in the film. But I'm really thankful to my director, Mr. L.K. Rao, who has given me such a great chance to become a part of the film. And it was a great experience to work with such a great team and with such a great story. And I request to my viewers, please to watch our film Dunia on 16th December in theatre. Thank you very much. Hi guys, I'm Alicia. I played the role of Gayatri in the movie Dunya, and our movie is releasing on the 16th of December. It's a great script. It's a script that hardly any producers or directors would want to really, take up. And I think you all should definitely go and watch this film. The music of the film is fantastic. And it's not like it's targeting only the classes or the masses or the youth or the senior citizens of our country. It's for everybody. And I just hope that all of y'all like the movie and enjoy the movie. So please go for it, and thank you. నమస్కారం అండి, నా పేరు అనూహ్య. దునియా మూవీతో మీ ముందుకి హీరోయిన్గా రాబోతున్నాను. ఈ మూవీలో నా క్యారెక్టర్ నేమ్ వచ్చి సహనా. బట్ మూవీలో ఎక్కడ నేను సహనంగా కనిపించాను. అన్నయ్యతో ఫైటింగ్ అండ్ హీరోతో ఫైటింగ్ ఆల్వేస్. నాది బయట ప్రొఫెషన్ అండ్ మూవీలో యాక్టింగ్ చేసేది కూడా సేమ్ అనమాట. సో నాకు ఈజీ అనిపించింది క్యారెక్టర్ చేయడం. అందుకని అంత కష్టం అనిపించలేదు. అంత స్ట్రిక్ట్గా, అంత పోలీస్ ఆఫీసర్ సిస్టర్గా ఎలా ఉండాలో అంత స్ట్రిక్ట్గా ఉన్నాను దీంట్లో. సో బాయ్ ఫ్రెండ్ ప్రపోజ్ చేసినప్పుడు కూడా ఐ గివ్ ఓన్లీ లుక్స్ అనమాట. అంత సీరియస్ లుక్ అదంతా నాకు డైరెక్టర్ గారు నేర్పించి చేపించారు. మూవీ చాలా కష్టపడి చేశానండి, ఎందుకంటే ఫస్ట్ టైం నాకు కెమెరా తెలీదు అండ్ యాక్టింగ్ ఐ డోంట్ నో దాట్. కష్టపడి చేయించుకున్నారు ఎల్కే రావు కూడా. అండ్ చాలా వెరీ థ్యాంక్స్ ఎల్కే రావు గారికి. ఓకే, మూవీలో నేను డిక్కు పక్కన నటించానండి. అండ్ హీఈస్ వెరీ కామెడీ గాయ్. బయట ఎలా ఉంటాడో సెట్లో కూడా అలానే ఉన్నాడు. అండ్ మూవీలో కూడా కామెడీగానే చేశాడు. బట్ నాకు టెంపుల్ సీన్ చాలా బాగా నచ్చింది. అక్కడ లైక్ అమితాబ్ బచ్చన్ ఇమిటేట్ చేసి నన్ను ప్రపోజ్ చేసి లవ్లో పడేద్దామని ట్రై చేశాడు. దట్ ఈస్ వెరీ ఫనీ ఇన్సిడెంట్. అండ్ దట్స్ ఇట్.